ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఘనంగా నివాళులర్పిస్తుంది. అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి. ఆయన ఒక చిన్న సామాన్యమైన కుటుంబంలో పుట్టి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగినటువంటి మహానుభావుడు. ఆ తరువాత వారిని భారత ప్రజలు రాష్ట్రపతిగా ఎన్నుకోవటం, రాష్ట్రపతిగా ఆయన పనిచేయటం నిజంగా చాలా గర్వించదగినటువంటి అంశం. ఒక చిన్న కుటుంబంలో పుట్టి శాస్త్రవేత్తగా ఎదిగి రాజకీయాలకు అతీతంగా ఆయన ప్రయాణం సాగించి ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన గౌరవాన్ని పొందినటువంటి అబ్దుల్ కలాం గారు, వారి జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం. ఆ జీవితం నుంచి అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ వ్యక్తి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. అంటే పక్క కూర్చుంటేనే వైసీపీలో చేరిపోతారా? అసలు మేము ఎక్కడ కూర్చున్నాం, ఎందుకు కూర్చున్నాం? ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మతి భ్రమించిందేమో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక సంతాప సభని, ఒక విషాదాన్ని పంచుకునే సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు కాపుల్లో ఐకానిక్ లీడర్, ఆయన మరణించాడు. సంతాప సభ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? కాపు జేఏసీ ఏర్పాటు చేసింది. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచింది. బోండా ఉమ్మ గారు వచ్చాడు. రాజకీయ నాయకులు పక్క కూర్చున్నాం, ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట? నాకు అర్థం కాలే. నా పక్కన కూర్చోకూడదా? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకానొక సందర్భంలో ఒక విషాద సంఘటనలో పక్క కూర్చోకూడదా? నాకు అర్థం కాల. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిన కొద్దికి బుర్ర తగ్గుతున్నట్టుంది, లేదా విషపూరితమైన ఆలోచనలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఆయన వచ్చింది? రోషి గారు రాలేదా? జనసేనకు సంబంధించిన రోషి గారు రాలేదా? మాజీ శాసనసభ్యులు. అలా విధంగా మరి జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు రాలేదా? వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదా? ఒక మహానాయకుడు, మా కులంలో, మా సామాజిక వర్గంలో ఒక మహానాయకుడు మరణిస్తే మా సామాజిక వర్గం అంతా కలిసి ఒక సంతాప సభను ఏర్పాటు చేస్తే ఆ సంతాప సభలో కూడా కలిసి ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇంతేకాదు, మరొకటి చెప్తున్నా. మొన్న రాజమండ్రిలో జరిగింది సంతాప సభ. మరి అక్కడ జ్యోతి నెహ్రూ గారు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశాడే. అంతేకాదు, మరి జనసేన నుంచి చాలా మంది వచ్చి మరి ముద్రగడ గారికి నివాళులు అర్పించారే. ఏ మాటకు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారికి ఆ దుర్బుద్ధి ఉన్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలా. వెళ్తే వెళ్ళారులే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి గొప్ప వ్యక్తి మరణించాడు కాబట్టి ఏదో సంతాప సభకు వెళ్ళారులేమని చూసి ఉన్నట్టు ఊరుకున్నాడు. కానీ అబ్బే, మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కడుపు మంట. మీరైతే బాగుండొచ్చే. నాకు తెలియగలుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు ఎవరండి? రామోజీరావు ఎవరు? పార్లమెంట్ సభ్యుడిగా చేశాడా? లేదు. ఎమ్మెల్యేగా చేశాడా? మంత్రిగా చేశాడా? ఆయన చనిపోతేనేమో 12 కోట్లు ఖర్చు పెట్టి సంతాప సభ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మేము సంతాప సభకు డబ్బులు అడిగామా? అసలు ఇస్తానన్నటువంటి లాంఛనాలు కూడా తిరస్కరించాడు ఆయన కుటుంబ సభ్యులు. మేము డబ్బులు అడగలేదే. సంతాప సభ పెట్టుకోవడానికే మాకింత నిర్బంధాలా? మా కులనాయకుడు కాదా? మీకు ఆయన కులనాయకుడు అయితే అవ్వచ్చు, రామోజీరావు. మాకు ముద్రగడ పద్మనాభం కులానికి నాయకుడు, రాష్ట్రానికి నాయకుడు, సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మంత్రిగా చేశాడు, పార్లమెంటు సభ్యుడిగా చేశాడు. ఆయనకి మేము సంతాపం చెప్పుకుంటుంటే మీ కడుపు మంట. 2 కాపులు ఒక విభిన్న పార్టీలో కూర్చుంటే మీకు భయమా, బాధ ఏంటి? లేకపోతే బోండా ఉమా ఏదైనా తప్పు మాట్లాడితే మీరు ఆ తప్పు గురించి మాట్లాడండి. ఇద్దరు పక్కన ఎందుకు కూర్చున్నారు? ఏంది? 2 మానవులు, ఒక కులం వారు,
ఒకానొక సందర్భంలో విషాద ఘట్టంలో పక్కపక్కన కూర్చుంటే నీకు అంత కడుపు మంట ఏంటి అని అడుగుతా ఉన్నా. రామాజీరావు ఏమో గొప్పోడు, ముద్రగడ పద్మనాభం ఏమో తక్కువడా. రామోజీరావు కన్నా ముద్రగడ పద్మనాభం 1000 రెట్లు గొప్పవాడు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్, మోసం చేశాడు చీట్ ఫండ్ కంపెనీలు పెట్టి ఆర్బీఐకి వ్యతిరేకంగా. ముద్రగడ పద్మనాభం ఎవరిని మోసం చేయలేదే, ఎవరిని మోసం చేయలే. సమాజం కోసం కష్టపడ్డాడు. ఆయన సంతాప సభ పెట్టుకుంటే నీ కడుపు మంట. రామోజీరావు సంతాప సభగా 12 కోట్లు ప్రజాధనాన్ని పెట్టి నువ్వు చేస్తావు. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంది రాజకీయాల్లో ఉంటారు, పగలు విమర్శలు చేసుకుంటారు, రాత్రులు కలిసి వ్యాపారాలు చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ మీ ఒక్క ఫోటోదే అంబటి రాంబాబు ఫోటో కనపడితే అంబటి రాంబాబు మాట్లాడితే ఎందుకంటే కాదు. మరి నేనంటే ఆయనకి భయమో, లేకపోతే నేనేమన్నా మరి రామోజీరావు లాగా నేనేమన్నా క్రిమినల్నో నాకు అర్థం కాల. అంటే రోజు నేను విమర్శిస్తున్నా అని భయం అయి ఉంటుంది. అంతకుమించి ఏముంటుంది చెప్పు. నేనేం చేశాను, దొంగతనాలు చేశానా, లేకపోతే రామోజీరావు లాగా వైట్ కలర్ క్రిమినల్నా నేను? నా ఇంటి మీద దాడి చేశారు. ఇవన్నీ నేను ఒక్కటి చెప్తున్నా, ప్రజలు చూస్తున్నారు. ఏదో 2 సంవత్సరాలు అయిపోయిందిలే ఇంకెందుకులే అప్పుడే మాట్లాడటం అని అనుకుంటున్నారు. ఇంకో సంవత్సరం అయిన తర్వాత మాట్లాడటం మొదలెడతారు. మాట్లాడటం మొదలెడితే తట్టుకోలేవు చంద్రబాబు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తాను. ఏంటండి ఈ అన్యాయం, ఈ అక్రమం ఏంటి, ఈ దుర్మార్గం ఏంటి? ఇద్దరు కలిసి కూర్చుంటే నీ కడుపు మంట. దానికి ఏమో పెద్ద షోకాజ్ నోటీస్ ఇచ్చుకుంటావు, ఆయన పార్టీని సస్పెండ్ చేసుకుంటావు, మాకెందుకు? రాంబాబు పక్కన కూర్చున్నా అంట. ముద్రగడ పద్మనాభం గారికి ఒకే వేదిక మీద పంచుకున్నారట. బుద్ధి తక్కువ మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇది అందరూ ఖండించాలని నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్, కానీ అదే పేరుతో పార్టీ పెట్టి పదే మాటలు గొడ్డల పార్టీ అంటున్నారు. అదే పేరుతో పత్రికల్లో వస్తున్నాయి. అంటే పత్రికల్లో వస్తాయి. ఏ పత్రికల్లో? వాళ్ళ పత్రికలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళే రాస్తారు. ఈటీవీ, TV5, ABN, TV5 ఇవన్నింటిలో గొడ్డల పార్టీ. మాది గొడ్డల పార్టీ. నీది తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ నీది. ఎంతమంది గొంతులు కోసావు? ఎంతమంది గొంతులు కోసావు చెప్పు, నేను అడుగుతా ఉన్నా. ఎన్టీ రామారావు గొంతు కోసావు, హరికృష్ణ గొంతు కోసావు, నీ తోడేడు వెంకటేశ్వరరావు గొంతు కోసావు, చివరికి జూనియర్ ఎన్టీఆర్ గొంతు కోసావుగా తడిగుడ్డతో. తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ చంద్రబాబు పార్టీ. మాది రుజుమార్గంలో ప్రయాణించే పార్టీ. ఏ కాడికి గొడవల పార్టీ అని అన్ఫేమ్ చేయాలనుకున్నావు. నువ్వు అన్ఫేమ్ చేయాలన్నా కూడా అన్ఫేమ్ కాదు. నీది తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ నీది, మోసపూరితమైన పార్టీ నీది. పార్టీ నువ్వు పెట్టలేదు, ఎవరిలో పెడితే లాక్కున్నావు. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావు. నీకు రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎంతమంది గొంతులు కోసావు చెప్పు, నేను అడుగుతా ఉన్నా. ఎన్టీ రామారావు గొంతు కోసావు, హరికృష్ణ గొంతు కోసావు, నీ తోడేడు వెంకటేశ్వరరావు గొంతు కోసావు, చివరికి జూనియర్ ఎన్టీఆర్ గొంతు కోసావుగా తడిగుడ్డతో. తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ చంద్రబాబు పార్టీ. మాది రుజుమార్గంలో ప్రయాణించే పార్టీ. ఏ కాడికి గొడవల పార్టీ అని అన్ఫేమ్ చేయాలనుకున్నావు. నువ్వు అన్ఫేమ్ చేయాలన్నా కూడా అన్ఫేమ్ కాదు. నీది తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ నీది, మోసపూరితమైన పార్టీ నీది. పార్టీ నువ్వు పెట్టలేదు, ఎవరిలో పెడితే లాక్కున్నావు. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావు. నీకు రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.